ఈరోజు ఎందుకు పెట్టుకున్నారు ఈ సభ అనేది పొద్దున్న నుంచి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. పొద్దున్న నుంచి కాదు, నేనైతే దాదాపు ఒక 15 రోజుల నుంచి చెప్తా ఉన్నా ఎందుకు ఈ సభకు రావాలి, ఎందుకు ఈ సభ అవసరం ఉన్నది అని. సభ ప్రారంభం మాత్రమే అని చెప్పి చాలా మంది వేదిక మీద కూడా మాట్లాడారు. మీరు అందరూ కూడా అది ప్రారంభంగానే తీసుకోవాలి, ఇది ఆరంభం మాత్రమే. నిజంగా ఈ దేశంలో పుట్టిన నా కొడుకులకే ఈ దేశం మీద ప్రేమ లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశాన్ని నాశనం చేయాలి అనుకునేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ దేశంలో ఉన్న అంటే నా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు మనం చిన్నప్పటి నుంచి ప్రతిజ్ఞ చేసి చదువుతా ఉంటాం కదా. ఆ ప్రతిజ్ఞలో మనం సహోదరులు అంటున్నాం. మరి అలాంటి సహోదరులు మానవ బాంబులు అయిపోయి పెద్ద పెద్ద ఉద్యోగస్తులై, డాక్టర్లై, ఇంజనీర్లై మానవ బాంబులుగా తయారై మన మధ్యలోకి వచ్చి మనల్ని చంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఈ దేశంలో ఉన్న నా కొడుకులే అట్లా తయారైతే బయట దేశం నుంచి ఈ దేశంలోకి వచ్చిన వాడికి ఈ దేశం మీద ప్రేమ ఎందుకుంటది, మన మీద ప్రేమ ఎందుకుంటది? మరి వాడిని ఈ దేశంలో మనం ఎందుకు ఉండనిస్తున్నాం? అధికారికంగా ప్రభుత్వం రిజిస్టర్లలో వాళ్ళ పేరు నమోదు చేస్తా ఉన్నది, వాళ్ళకి చట్టాలు ఇస్తా ఉన్నది. వాళ్ళందరూ ఈ రోజు ఏమున్నది, చాలా మంది ఓట్లు కూడా వేస్తున్నారు. చివరికి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తా ఉన్నారు ప్రభుత్వాలు. వీళ్ళందరూ ఓట్లుగా మారిపోతా ఉన్నారు. మరి ఒక్కసారి వారు ఓటుగా మారిన తర్వాత వీడు నా దేశం కాదు అని మనం ఏ సాక్ష్యం చూపిస్తాం? వానికి ఈ దేశం మీద ఏ రకంగా ప్రేమ ఉంటది? వాడిని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఏంది అనేది ఇప్పుడు మీరు ఆలోచించాలి. నిజం చెప్తున్నా, ఈ రోజు నా ఇంటికి రాలేదు కదా, నా ఇల్లు ప్రశాంతంగా ఉన్నదని మనం ఎవ్వరం అనుకున్నా కూడా అది తప్పే, 100%. ఒక్కసారి నీ ఇంటికి కాదు, నీ ఇంటి పక్కకు వచ్చిర్రు ఆల్రెడీ. ఇప్పుడు మన పక్క రాష్ట్రాలన్నీ కూడా నిండిపోయి భాగ్యనగర్ అంటే ఏంటిది? భారతదేశానికి డిఫెన్స్ స్పెషల్ ఇది. ఇట్లాంటి భాగ్యనగర్ లో కొన్ని లక్షల మంది రోహింగ్యాలు వచ్చిర్రు అంటే వీళ్ళు మీ ఇంటికి రాకుండా ఉంటారని మీరు అనుకుంటున్నారా? నిజంగానే మీ ఇంటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ప్రశాంతంగా అయ్యా మీ పని మీరు చేసుకోర్రి, మేము పక్కకే ఉంటామంటారా వాళ్ళు? అసలు ఈ దేశాన్ని ఎందుకు కబ్జా చేయాలనుకుంటున్నారు, ఎందుకు నాశనం చేయాలనుకుంటారు? వాళ్ళు చెప్తా ఉన్నారు, మనకు ఓపెన్ గా చెప్తున్నారు, అరే మాకెందుకురా నాయన ఆస్తులు, మాకు పిల్లలను కంటాం, మేము సంతానాన్ని కంటాం, నలుగురిని కాదు 10 మందిని కంటాం. ఒకరిని పంచర్ షాపులో పెడతాం, ఒకరిని జ్యూస్ షాపులో పెడతాం, ఒకరిని పండ్ల షాపులో పెడతాం, ఒకరిని పూల షాపులో పెడతాం, ఒకరిని నీ చుట్టూ ఉన్నటువంటి దేవాలయం పక్కకు పెడతాం అంటా ఉన్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? 35-40 ఏళ్ళ దాకా పెళ్లిళ్ళు చేసుకుంటలేం, పిల్లల్ని కంటలేం, ఒక్కరిని కూడా చాలా కష్టం. ఈ మధ్య కాలంలో కొత్త ట్రెండ్ వచ్చింది, మన ఇద్దరం చాలని మరి ఒక్కళ్ళు కూడా వద్దు అంటున్నారు. మరి మనం ఎటు పోతున్నాం? వాడేం మాట్లాడుతున్నాడు, అరే మీరు సంపాదిస్తున్నారు కదా, మీరు సంపాదించారు, రేపటి నాడు మా పిల్లలు మీ దగ్గరకు వస్తారు, మీ వాళ్ళని చేసుకుంటారు, చేసుకున్న తర్వాత ఇంకేమున్నది, మీ సంపాదన అంతా మాదే కదా అంటున్నారు. ఈ రోజు ఆలోచించాలి, ప్రతి సామాన్యుడు కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. ఆలోచించి ఎవడైతే మనోడు, ఎవడైతే మనోడు కాదు, ఈ దేశం గురించి ఎవడు ఆలోచిస్తాడు, ఎవడు ఆలోచించాడు అనే విషయాన్ని గమనించాలి. దేశం బాగుంటేనే రేపటి నాడు నువ్వు నీ పిల్లలు బాగుంటారు, నువ్వు సంపాదించిన ఆస్తి పాస్తులు మొత్తం నీ పిల్లలు అనుభవిస్తారు. లేకపోతే వాడు బతుకుడు కూడా కష్టమే అవుతుంది. భారత్ మాతా కీ